నమస్తే మ్యామ్. నమస్కారం మ్యామ్, ఆల్కహాల్ తీసుకున్నాక రొమాన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో బేసిక్గా ఆల్కహాల్ అనేది ఒక ఇన్హిబిటర్. నవ్వుతూ తాగే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ తాగే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో మన బాడీలో హార్మోన్స్ ఏవైతే కరెక్ట్గా వెళ్ళాలో ఆ హార్మోన్స్ని కొంచెం ఇంబ్యాలెన్స్ చేస్తుంది ఆల్కహాల్. ఆల్కహాల్లో కూడా కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్, లెవెల్ ఆఫ్ ఇంటాక్సికేషన్, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి ఇవి తీసుకుంటున్నారనే దాన్ని బట్టే మనము మాట్లాడగలుగుతాం. బేసిక్గా ఆల్కహాల్కి వచ్చేసరికి పర్సనల్ చాయిసెస్ కొన్ని ఉంటాయి. కొంతమంది ఆల్కహాల్ ఆహ్లాదకరంగా ఉండడానికి వాడతారు, కొంతమంది ఆల్కహాల్ జస్ట్ ఆ రోజు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వాడతారు, కొంతమంది ఆల్కహాల్ మంచి సెక్షువల్ లైఫ్ ఉండాలని వాడతారు, కొంతమంది ఆల్కహాల్ అసలు జీరో సెక్షువల్ లైఫ్, నాకు అసలు సెక్షువల్ లైఫే లేదు, నేను మందు మీదే ఉంటానని చెప్పి మందు మీద ఉండేవాళ్ళు ఉంటారు. సో పర్సన్ టు పర్సన్ ఆల్కహాల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. బట్ ఏం చేసినా కూడా ఆల్కహాల్ ఈజ్ అ డిజాస్టర్. బేసికలీ ఇట్స్ అ సబ్స్టెన్స్ అబ్యూస్. కొంతమంది సోషల్ డ్రింకింగ్ కోసం యూజ్ చేస్తారు, కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం చేస్తారు, కొంతమంది ప్రాబ్లమ్స్ ఎస్కేప్ అవ్వడానికి చేస్తారు, కొంతమంది ఎడిక్ట్ అయిపోయి చేస్తారు. ఇవన్నిట్లో కూడా మనం ఎక్కడ ఏది చూసుకున్నా కానీ మా వరకు వచ్చేసరికి ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ అసలు జీరో ఆల్కహాల్ లిమిట్స్ ఉంటాయి. సో అండ్ వెన్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, definitely you should be off alcohol whatsoever it is, and alcohol is not allowed. But konni cultures lo it is allowed, konni families lo it is allowed, konni times lo social drinking is allowed. That is all again personal space. And sexual activity ko chesinattaute alcohol as such decreases sexual libido and it will not allow you to enjoy the feel. కానీ కొంతమంది అది బిలీవ్ చేయరు. And it is one of the reason for impotency also. It is one of the reason behind not even enjoying the act. But అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అండ్ ఆల్కహాల్ క్రానిక్గా తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డిఫికల్టీస్ ఉంటాయి, అండ్ ఆ డిఫికల్టీస్ ఎక్స్ప్రెస్ చేయలేక వైలెంట్ కూడా అవుతారు. అగైన్ ఆల్కహాల్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు కదా, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, ఇచ్చే వాళ్ళకి ఇచ్చుద్ది, కట్ చేసే వాళ్ళకి కట్ చేసేస్తుంది అన్నట్టు. అంటే మేడం, ఆ టైంలో సెక్స్ చేయడం వల్ల లేడీస్కి ఏమైనా సమస్యలు వస్తాయా? సమస్యలు అంటూ ఏమి ఉండవు, కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యు ఆర్ హై ఆన్ ఆల్కహాల్ కాంట్రసెప్షన్ సంగతి మర్చిపోతారు. ఫెయిల్డ్ కాంట్రసెప్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, బ్యారియర్ కాంట్రసెప్షన్ వెళ్ళిపోద్ది ఎక్కడో. సో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. This is another reason why so much of rampant sexually transmitted diseases are common in substance abuse people. Whether it is alcohol or drugs or anything for that matter. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం, ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మంది మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి తీసుకొని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు కదా. అందుకే నేను చెప్పాను, there is a social angle to it, there is an emotional angle to it, and there is a ethical angle to it. Ethical, always no. Social angle, it's your personal choice. And emotional angle, when you are down, it might pull you up. But when you are super down, it will never pull you up. So, atla, absolute ga meeru sexual life enjoy cheyalante, you should be off alcohol. That is definitely true. Because with alcohol, there are so many problems that it gives in long term. కానీ చాలా మంది అంటున్నారు ఆల్కహాల్ తీసుకొని చేస్తే కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుందని అంటారు కదా మేడం. మరి వాళ్ళు ఫాల్స్ ఇన్హిబిషన్స్ ని పోషిస్తున్నారు. నువ్వు యాజ్ అ పర్సన్ లేని పవర్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి? ఇట్ మైట్ లోవర్ యువర్ ఇన్హిబిషన్స్ తప్పితే ఇట్ ఈస్ నాట్ అ పవర్ గివర్. అందులో 7 calories per gram వస్తుంది తప్పితే అందులో అడిషనల్ గా వచ్చేది ఏం లేదు. మేడం, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏ మంత్ వరకు సెక్స్ చేయొచ్చు అంటారు? సో ప్రెగ్నెన్సీలో నేనైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను.
sexual activity is never to be stopped per se for every low risk woman. ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఉంటుంది, లో రిస్క్ ఉంటుంది. లో రిస్క్ వాళ్ళకి అసలు సెక్షువల్ యాక్టివిటీ మీద ఎటువంటి ఇనిబిషన్స్ కానీ రూల్స్ కానీ మేము పెట్టం. దే కెన్ హ్యావ్ దేర్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ అండ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రాఇండికేటెడ్. నౌ అగైన్ మనకి హై రిస్క్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్లసంటా కిందికి ఉండి, సర్విక్స్ షార్ట్గా ఉండి, స్టిచ్ వేసి, ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి, సర్విక్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండి, వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉండి, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇది ఎక్కువ చేస్తుంది, ప్రాబ్లమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో వాళ్ళకి మేము ఖచ్చితంగా చెప్తాం, సెక్షువల్ యాక్టివిటీ నుంచి, ట్రావెలింగ్ నుంచి, లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ నుంచి మీరు దూరంగా ఉండాలి, స్ట్రీనస్ యాక్టివిటీస్ ఏమి చేయొద్దు అని. సో ఆ లిస్ట్లో సెక్షువల్ యాక్టివిటీ కూడా వస్తుంది. చాలా మంది 9th month వరకు కూడా సెక్స్ లో పాల్గొచ్చని కొంతమంది అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? డెఫినెట్గా. సో ఇంటర్కోర్స్ అనేది, సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇట్స్ అ ప్లెజరబుల్ కండిషన్. అండ్ మీ వైఫ్ మీకు ఇంకా ఎక్కువ అందంగా కనిపించవచ్చు, ప్రేమ ఎక్కువ ఉండొచ్చు. సో యూ నీడ్ నాట్ స్టాప్ ఎనీ కైండ్ ఆఫ్ అ సెక్షువల్ యాక్టివిటీ వెన్ యూ ఆర్ ప్రెగ్నెంట్. ఆ టైంలో ఏమంటారు, కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయా మేడం ప్రెగ్నెన్సీ టైంలో? 2 రకాలుగా ఉంటాయి ఉమెన్కి. కొంతమందికి కోరికలు ఎక్కువ ఉంటాయి, కొంతమందికి అసలు ముట్టుకుంటే చిరాకు అన్నంత కోపం కూడా ఉంటుంది. సో హై మూడ్ స్వింగ్స్ ఉన్న ప్రెగ్నెన్సీలో ఉమెన్ విల్ హ్యావ్ హర్ ఓన్ చాయిసెస్. సో దాట్ డిఫైన్స్ వాట్ హెస్ హ్యాపెన్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ చేయడం వల్ల సమస్యలు అంటే బేసిక్ సమస్యలు, వెజనల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతకు మించి అప్పుడప్పుడు ఏదైనా ప్రెషర్ వచ్చి ఇబ్బంది అయ్యి పెయిన్ లాగా ఎక్కువ అనిపించేసేసి ఎమర్జెన్సీలో కూడా వస్తూ ఉంటారు. సర్విక్స్ హై బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి కొంచెం స్పాటింగ్ కూడా కొంతమందికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి బ్లీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం వాళ్ళని చెకప్ చేసి దాన్ని బట్టి చెప్తాం. ఫెటల్కి ఏమి ప్రాబ్లం ఉండదా మేడం? అసలు బేబీకి అసలు ఏ ప్రాబ్లము ఉండదు. అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్సే కానీ ఇట్లాంటివి ఏమైనా అడుగుతారా మేడం? అంటే మేడం మేము ఏ నెల వరకు సెక్స్ చేయొచ్చు? ఖచ్చితంగా. ఆబ్స్టెట్రిషియన్ అనేది మా ముందు వాళ్ళకు ఓపెన్ బుక్. సో బేసిక్గా దే హ్యావ్ టు డిస్కస్ సచ్ థింగ్స్ అండ్ దే హ్యావ్ టు క్లియర్. అదర్వైజ్ ఇంటర్నెట్ ఈస్ ఫుల్ ఆఫ్ నాన్ సెన్స్ అన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని చదువుకుంటారు. అది కరెక్ట్ కాదు. నీ సిచ్యువేషన్ని బట్టి, నీ మెడికల్ కండిషన్ని బట్టి your doctor will be able to tell you what is safe and what is not safe for you. Yes. Thank you, ma'am.